హలో అండి, అందరు బాగున్నారా? అంతకుముందు వీడియోస్లో చూస్తుంటారు. ప్రీవియస్ వీడియోస్లో నేను హెయిర్ స్టైల్ కాంబో కిట్ ఒకటి కొన్నాను. వేగాది దీని 3-in-1 హెయిర్ స్టైల్ అండ్ ఒకటి హెయిర్ డ్రయర్, రెండు కాంబోలు 1500 కొన్నాను కదా మింత్రాలో. ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఇది అవసరమా అని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు స్ట్రైట్ హెయిర్ ఉంది, నాకు స్ట్రైట్నింగ్ చేయాల్సిన పని లేదు. కర్లీ హెయిర్ నాకు అంతగా ఇష్టం లేదు, అంటే జస్ట్ ఇష్టమే కానీ అది మనకు రాదు, మనం చేసుకోవడానికి. అసలు నేను ఈ 3-in-1 ఎందుకు కొన్నాను అంటే క్రింపర్తో మనకు పనే లేదు. ఎందుకు కొన్నాను అంటే ఫస్ట్ పాయింట్, యాక్చువల్గా ఎప్పటి నుండి నేను హెయిర్ స్ట్రైట్నర్ కొని శారీ ఐరన్ చేయాలంటే కష్టమవుతుంది కదా, పట్టు శారీ ప్లీట్స్ కానీ జనరల్గా శారీస్ అయినా ఆ ప్లీట్స్ వచ్చేసి ఇట్లా పెట్టేసి ఐరన్ చేద్దాంలే హడావిడిగా అనుకుంటూ ఉన్నా. అంటే మనము స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు ఇలా పెట్టేసి శారీ ప్లీట్స్ ఉంటాయి కదా, శారీ ఇలా పెట్టేసి ఐరన్ చేద్దాం అనుకున్నా. కానీ ఇది ఏమైందంటే లూజ్ అయిపోతుంది, అలా చేయడానికి లూజ్ అయిపోతుంది, పనికిరాదు. ఇది దానికైతే పనికిరాదు, నేను కొన్న పర్పస్కి అయితే పనికిరాదు. సో వేస్ట్ ఆఫ్ మై మనీ. దీంట్లో మనకి 3 బటన్స్ ఉంటాయని ఆల్రెడీ చెప్పా కదా. ఇలా ఉంటుంది మనకి, పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇప్పుడైతే నేను కర్ల్ చేద్దామని ట్రై చేస్తున్నాను. పవర్ ఆన్ చూసారు కదా, ఆన్ చేస్తే మనకి ఇక్కడ రెడ్ కలర్ ఇండికేటర్ వస్తుంది. ఇక్కడ మనకు ఒకటి ఉంది కదా, దీన్ని మనం ఇటు సైడ్ అన్నాం అనుకోండి, క్రింపర్ చూసారు కదా, ప్లేట్స్ ఇలా ఉన్నాయి, ఇది క్రింపర్ అన్నమాట. పూర్తిగా ఇటు సైడ్ కంటే స్ట్రైట్నర్ ఓపెన్ అయిపోయింది. మధ్యలో ఉంచామనుకోండి దీన్ని, ఇదిగో ఇక్కడ చూడండి, ఇటు సైడ్ అనేస్తున్నా నేను, స్ట్రైట్నర్ ఓపెన్ అయిపోయింది. ఇటు సైడ్ అనేస్తున్నా, క్రింపర్ ఓపెన్ అయింది. మధ్యలో ఉంచాను, ఇంకా అన్ని క్లోజ్ లోనే ఉంటాయి. ఇటు సైడ్ ఫస్ట్ ఇటు సైడ్ అనేసి తర్వాత ఇటు సైడ్ కూడా అన్నామనుకో, 3 ఓపెన్ అవుతాయి. అది ఇప్పుడు మన కలర్ కదా మనం యూజ్ చేసుకునేది, ఇవన్నీ క్లోజ్ చేసి మనం మధ్యలో పెట్టి దీన్ని మధ్యలో సెట్ చేస్తే ఇలా ఉంది మనకి. ఇదిగో ఇది కలర్. ఇప్పుడు నేను పవర్ ఆన్ చేస్తున్నాను, చూద్దాం. వేస్ట్ ఏం చేద్దాం, డబ్బులు ఎవరికి వస్తుంది అనుకుంటున్నారేమో, కష్టపడి సంపాదిస్తూ వస్తుంది. సో ఎలా చేయాలి అనేది నాకు కూడా తెలియదు, కానీ ట్రై చేస్తా. ఫస్ట్ అయితే నేను ఇలా కర్ల్ ఎన్ని రోజులైందో చేద్దాం అలానే పోతుంది. కొంచెం ఉంచుకున్నా ఫస్ట్, తర్వాత ఇంకొంచెం ఉంచుకుంటాను. హాన్లోనే ఉంది. నేనైతే అలోవెరా జెల్ అప్లై చేసా హెయిర్ కి, డ్యామేజ్ అవ్వకుండా.
సో చూసారు కదా, ఫస్ట్ టైం నేనైతే నా హెయిర్ ని కర్ల్ చేశాను. పర్ఫెక్ట్ గా రాలేదన్న విషయం నాకు తెలుసు, కానీ ఇంతవరకు చేయలేదు కదా, నాకు వెరైటీగా ఉంది. అంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే అట్లీస్ట్ నా స్ట్రైట్ హెయిర్ కాబట్టి నాకు స్ట్రైట్నర్ అవసరం లేదు. నేను కొన్న పర్పస్ ఏంటి అంటే శారీ ప్లీట్స్ ఐరన్ చేయడానికి, దానికి కూడా పనికి రావట్లేదు. క్రింపర్ అంటే మనం యూజ్ చేయము, బట్ అట్లీస్ట్ ఈ కర్లర్ అన్న వర్క్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో కర్ల్స్ బాగా వచ్చాయంటే వీడియోని లైక్ చేయండి, చూద్దాం. ఇంకా నేర్చుకోవాలి. ఫస్ట్ టైం అఫ్ కోర్స్ బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఏది మనకి కొన్న వెంటనే మనం అప్పుడే చేసేలేం కదా. యూఆర్ ఆల్సో హ్యూమన్స్ కదా, మనం హ్యూమన్స్ కాబట్టి మనం నేర్చుకుంటాం. ఎలా ఉన్నాయి నా కర్ల్స్? ఐ వాంట్ టు సీ మై స్ట్రైట్ హెయిర్ ఇంటూ కర్లీ హెయిర్. నా స్ట్రైట్ హెయిర్ నా కర్లీ హెయిర్ లో చూడడం ఇష్టం, బట్ ఫస్ట్ టైం చేశాను ఇలాగా. నెక్స్ట్ టైం ఇంకా బాగా రావాలి. సో ఇది వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికన్నా తీసుకోవాలి అనిపిస్తే వేగాలో ఈ 3-in-1 మాత్రం తీసుకోవద్దు, సపరేట్ తీసేసుకోండి. స్ట్రైట్నర్ అవి మీరు చూసేసి మనకి ఇంకా మంచివి ఉన్నాయి ఫిలిప్స్ కానీ అలాగా అది.